ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. ఆచార్యులు న్యాయం చేసిండు రామ్ చరణ్ కి, ఈడవుడు న్యాయం చేస్తుండు. సినిమా బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఇంకోసారి సినిమా బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేసినా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఎంత హై రేంజ్ లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్ లో పడిపోతుంది. సూపర్ ఉంది, కానీ హీరోయిన్ 20 minutes ఉందన్న. ఎందుకంటే ఆచార్య 2 కూడా తీస్తే ఇంకా బాగుంటుంది సార్. దేవర 2 అయితే వద్దు సార్ ప్లీజ్. బాగా వేసేసాడు. కానీ దేవరు చనిపోయినప్పుడు ఏడుపు వచ్చేసింది. అంత బలవంతున్నారు, కొడుకే చెప్పాడు. అందరూ ఏడుస్తారండి, చాలా ఏడుపు వస్తుందండి. అన్ని ఫాల్ట్ అయినా హీరో స్కోప్ లేదు సినిమాలో. మరి ఆచార్య అనుకోవచ్చా? ఆచార్య కలిసి హీరో ఉంటాడన్న, ఇందులో సెకండ్ హాఫ్ లో హీరో లేడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు మొత్తం నిద్ర మొత్తం మొట్ట ఊడిపిండు. సినిమా మొట్ట రాకుంది, ఎవరు చూడకన్నా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మొట్ట రాకుండా సినిమా డబల్ రాడు. సిద్ధవనమని పాదగట్ట ధర్మస్థలి, పాదగట్ట ధర్మం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సినిమా సూపర్ ఉంది. మామూలు సినిమా అయితే బ్లాక్ బాక్స్ ఇట్టానా. అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్ వచ్చింది దేవరా గారు. మీరు ఆచార్య 2 తీయాలి, ఆచార్య 2 తీయాలి. ఆచార్య చాలా బాగుంది బ్రో, ఆచార్య చాలా బాగుంది బ్రో. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను.